రైట్ ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోదాడ పర్యటన రద్దయింది. శివరాజ్ సింగ్ తో కలిసి హైదరాబాద్ వెళ్లాల్సిన నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. సువర్ణ, కేంద్ర ప్రభుత్వం వరదలపై దృష్టి సారించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో ఇటీవల వచ్చినటువంటి వర్షాలు అదేవిధంగా వరదలపై చాలా వరకు నష్టం చేకూరిన నేపథ్యంలో ఏరియల్ సర్వే నిర్వహించబోతా ఉన్నారు. నిన్న ఏపీలో ఏరియల్ సర్వే నిర్వహించినటువంటి అక్కడి ముఖ్యమంత్రితో కలిసి నిర్వహించినటువంటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలంగాణలో ఏరియల్ సర్వేకి శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితమే ఏరియల్ సర్వే కూడా విజయవాడ నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం చేరుకొని అక్కడ స్టార్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఏరియల్ సర్వేలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ యొక్క ఏరియల్ సర్వేలో హెలికాప్టర్లో వాళ్ళు అక్కడ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే నష్టానికి గురి కావడం జరిగిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏరియల్ సర్వే ద్వారా వాళ్ళు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నష్టం చాలా వరకు ఖమ్మం జిల్లాలో చాలా వరకు నష్టం వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ప్రాణ నష్టం కావచ్చు, అదేవిధంగా పంటల నష్టం కావచ్చు, ఇవన్నిటినీ కూడా ముఖ్యంగా ఎంత మేర పంట నష్టం జరగడం జరిగింది, అదేవిధంగా దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఈ యొక్క ఏరియల్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీంతో పాటు ప్రత్యేకంగా బీజేపీ పార్టీ కూడా 2 బృందాలుగా ఈ యొక్క ఏరియల్ సర్వేను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ నేతృత్వంలోని ఒక బృందం, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటు ప్రభుత్వం తరపున వీళ్ళు ఇక్కడ ఏరియల్ సర్వే నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా రెండవది ఈటల రాజేందర్ నేతృత్వంలో, ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలోని ఈ యొక్క బృందం ఇటు మహబూబాబాద్, అదేవిధంగా ఈ ఏరియాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ములుగు జిల్లాలో కూడా ఈ యొక్క బృందం పర్యటించబోతా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈటల రాజేందర్ బృందం కూడా అక్కడ పర్యటన స్టార్ట్ కాబోతా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు బండి సంజయ్, అదేవిధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ల ఈ యొక్క పర్యటన ముఖ్యంగా కూసుమంచి మండలం, అదేవిధంగా ఈ కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో ఈ యొక్క సర్వే కొనసాగనుంచి, అదేవిధంగా వర్షాలతో దెబ్బతిన్న కాలువలు, అదేవిధంగా నష్టపోయిన పంటలను వీళ్ళు పరిశీలించబోతా ఉన్నారు. అదేవిధంగా పాలేరు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ఏదైతే ఈ వర్షాలు కావచ్చు, అదేవిధంగా వరదలు కావచ్చు, ఈ ఫోటో ఎగ్జిబిషన్ అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ను కూడా మంత్రులు అక్కడ సందర్శించబోతా ఉన్నారు. అదేవిధంగా భారీ వర్షాలతో నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు, అక్కడ రైతులతో ప్రత్యేకంగా ముఖాముఖి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రైతులను పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున ఒక భరోసా కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదుకుంటామని చెప్పి కూడా రైతులకు ఒక భరోసా కూడా ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా అక్కడి నుంచి మోతేకు చేరుకుంటారు. మోతే హెలిప్యాడ్ నుంచి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకుంటారు. ఈ పర్యటన హైదరాబాద్కు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ పర్యటన నేపథ్యంలో బండి సంజయ్ కోదాడ పర్యటన రద్దయింది. ముందుగా నిర్ణయించుకున్నట్టు కోదాడ కూడా వెళ్ళవలసి ఉంది అక్కడి నుంచి, ఖమ్మం నుంచి. కానీ కోదాడ పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా మంత్రులతో కలిసి బండి సంజయ్ కుమార్, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేటకు వచ్చిన అనంతరం 2:30-3 గంటల ప్రాంతంలో నేరుగా సచివాలయంకు చేరుకుంటారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తారు. అక్కడ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేకంగా ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఎంత మేర నష్టం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవలంబించవలసిన విధి విధానాలపై కూడా వీళ్ళు చర్చించనున్నారు. ఎంత మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా ఒక అంచనాకు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా సచివాలయంకు రాబోతూ ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రులు కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఏదైతే అకాల వర్షాలు కావచ్చు, అదేవిధంగా వరదలు కావచ్చు, వీటి వల్ల ఏర్పడినటువంటి నష్టాన్ని పూరించడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా ఈ మంత్రులందరూ కలిసి ఈ యొక్క పర్యటన చేయడాన్ని కూడా జిల్లా ప్రజలైతే స్వాగతిస్తూ ఉన్నారు. త్వరితగతిన మా అందరికీ సాయం చేయాలని చెప్పేసి కూడా అక్కడ జిల్లా ప్రజలైతే భావిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజు, అయితే అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి పర్యటనలో పాల్గొంటున్నారు. అలాగే మరోవైపు ఈటల రాజేందర్ బృందం కూడా పర్యటనలో పాల్గొనబోతోంది. అయితే 2 బృందాలకి ఒక్కరోజు స్కెడ్యూల్ ఉందా? ఎందుకంటే మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. సో ఈటల రాజేందర్ బృందం కూడా ఈ సమీక్షలో పాల్గొనబోతోందా? లేదు, ఓన్లీ మంత్రులు మాత్రమే ఈ యొక్క సమీక్షలో పాల్గొనబోతా ఉన్నారు. ఈటల రాజేందర్ బృందం ఏదైతే ఉందో అది కంప్లీట్గా పార్టీకి సంబంధించినటువంటి
పర్యటన కాబట్టి ఖచ్చితంగా అది పార్టీ లెవెల్లో పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్ వాళ్ళందరూ కూడా పార్టీ లైన్లోనే వాళ్ళందరూ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకైతే ఈరోజు ఒక్కరోజే షెడ్యూల్ అక్కడ ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈరోజు అక్కడ వాళ్ళు ఈ 2 నియోజకవర్గాలు ముఖ్యంగా ములుగు ఏదైతే ఆ ప్రాంతాల్లో ఇక్కడ చెట్లు ఏదైతే అటవీ ప్రాంతంలో చెట్లు నేల కొరగడం కావచ్చు, అదేవిధంగా అక్కడ వాగులు ఏవైతే ఉన్నాయో జంపన వాగు కావచ్చు, అదేవిధంగా ఇతర వాగులు కావచ్చు, ఆ వాగులు ఉధృతంగా ప్రవహించి ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాలు అదేవిధంగా వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి కావచ్చు, పంటలు కావచ్చు, నష్టం చేకూరిందో అవన్నీ వరద ఏరియాలో వాళ్ళు అక్కడ పర్యటించి అక్కడ రైతులతో వాళ్ళు కూడా అంటే రైతులను కలిసి అక్కడ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ కార్యాలయ వర్గాలు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా పొద్దున్న ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ 10 గంటలకే ఉదయం ఆల్రెడీ ప్రారంభమైంది ఆయన యొక్క పర్యటన. ఈ పర్యటన అనంతరం తిరిగి సాయంకాలం కల్లా ఆయన కూడా హైదరాబాద్ చేరుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రాజు, అయితే కోదాడ పర్యటన కూడా వరద బాధిత ప్రాంతానికి సంబంధించిన పర్యటనే ఉండొచ్చా? ఎందుకంటే ఈ రోజు జరిగే ఏరియల్ సర్వేలో దాదాపుగా నష్టపోయిన అంటే వరద బాధిత ప్రాంతాలన్నీ కూడా కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కోదాడికి మళ్ళీ షెడ్యూల్ వేసే అవకాశాలు ఉన్నాయా? ఈ ఏరియల్ సర్వేతో మొత్తం ఒక అంటే నిర్దిష్టమైన ఒక దర్యాప్తు నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా వీళ్ళు మంత్రి హోదాలో ఉండి కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా ప్రస్తుతం అయితే ఈ ఖమ్మం జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. కోదాడలో కూడా పర్యటించవలసి ఉంది. కానీ ఇక్కడ సచివాలయంలో సమీక్ష నేపథ్యంలో కోదాడ పర్యటన అయితే రద్దు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ బీజేపీ శ్రేణులు కావచ్చు, బీజేపీ పార్టీ తరఫున నేతలు కూడా కోదాడకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎవరు వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే రాలేదు. అయినప్పటికీ మంత్రులు అధికారికంగా పర్యటించిన తర్వాత కేంద్ర బృందాలు కూడా పర్యటించే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి కూడా ఇటు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎంత మేర అంచనా అంటే వేయడానికి ఎంత మేర నష్టం జరిగింది అని అంచనా వేయడానికి ప్రత్యేకంగా కేంద్ర బృందాలు కూడా ఉంటాయి. అదేవిధంగా కేంద్ర బృందాలు పర్యటిస్తాయి. అవి ఎగ్జాక్ట్గా నమోదు చేస్తాయి ఎంత మేర నష్టం ఉందని చెప్పేసి కూడా. అవి కూడా మంత్రుల పర్యటన వెంబడి ఉండవచ్చు, లేదంటే మంత్రుల పర్యటన తర్వాత ఉండవచ్చు. కానీ కూడా అది కూడా 1-2 రోజుల్లోనే ఆటోమేటిక్గా అయిపోతుంది అని చెప్పేసి కూడా ఇటు మంత్రుల ద్వారా మనకు సమాచారం అంతా ఉంది. అయినప్పటికీ కేంద్ర మంత్రుల హోదాలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళిద్దరు నేతృత్వంలో ఈ యొక్క పర్యటన కొనసాగబోతా ఉంది. ఈ పర్యటనలో ముఖ్యంగా ఇటు రాష్ట్ర మంత్రులు కూడా ఉండడం అయితే ఇటు జిల్లా ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా ఏదైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో వరద ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఖచ్చితంగా ఇటు పంట నష్టపోయిన రైతులకు కావచ్చు, అదేవిధంగా ఇటు నివాస యోగ్యాలు ఏవైతే నష్టపోయినటువంటి ప్రజలకు కావచ్చు, ఖచ్చితంగా న్యాయం చేకూరుతుంది అని చెప్పేసి కూడా ఒక నమ్మకం ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజు, అయితే మధ్యాహ్నం జరగబోయే ఈ సమీక్షలో కేంద్ర మంత్రి బృందంతో పాటు రాష్ట్ర మంత్రి బృందంలో ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డితో పాటు? ముఖ్యంగా మధ్యాహ్నం జరిగే సచివాలయంలో జరిగే ఏదైతే సమీక్షా సమావేశం ఉందో ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వీరితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా కేంద్ర మంత్రుల హోదాలో వీళ్ళిద్దరు కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ యొక్క సమీక్షా సమావేశంలో ముఖ్యంగా గతంలో మనం ఎన్నడూ కూడా చూడలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈసారి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విపత్తును ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా చాలా వరకు విశ్లేషకులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క సమీక్షలో ఏమేమి అంశాలు ముఖ్యంగా ప్రస్తావనకు వస్తాయి, ఒకవేళ నష్టాన్ని అంచనా వేస్తే ఎంత మేర నష్టం జరిగింది, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత అనేటివి కూడా ఖచ్చితంగా వీటిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ఎక్స్గ్రేషియా చెల్లిస్తుంది, ఇవన్నింటినీ కూడా ఇందులో చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ విధి విధానాలన్నీ కూడా సమీక్ష అనంతరం మనకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.